జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై పూలే, జై పూలే, జై భారత్, జై భారత్. మిత్రులారా, ఈరోజు ధర్నా కులగణన చేయాలనేటువంటి డిమాండ్ తో ఈ నెల్లూరు పట్టణంలో జరుపుకుంటున్నాం. అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు అధిగమించి మనకున్నటువంటి పోరాట పటిమ సంకల్పాన్ని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఇంత వర్షంలో వానలో తుఫాన్లో కూడా మనం ఇక్కడ ధర్నాన్ని జరుపుకుంటూ ఈ ప్రభుత్వాన్ని మనం హెచ్చరిక చేస్తూ ఉన్నాం. బీసీ కులాలన్నీ కూడా ఈ రోజున ఈ రాష్ట్రంలో తాటిపైకి వచ్చి బీసీ సమన్వయ కమిటీ ఏర్పడి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కులగణన జరగాలని, కులగణనతో పాటుగా వచ్చేటువంటి బీసీ కులాల యొక్క సంఖ్య బీసీ ప్రజలందరూ కూడా చేయాలని డిమాండ్ తోటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అంతేకాదు ఈ సెంట్రల్ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నారు, మీరు ఖచ్చితంగా రాబోయేటువంటి జనగణనలో కులగణన కూడా జరపనేటువంటి డిమాండ్ ఈ రోజున ఈ బీసీ సమన్వయ కమిటీ డిమాండ్ చేస్తూ ముందుకు వెళ్తున్నది. బహుజన సమాజ్ పార్టీ ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధాన పార్టీగా, దేశంలో ఉన్నటువంటి పెద్ద జాతీయ పార్టీగా ఈ రోజున ఈ బీసీ కులాలు చేస్తున్నటువంటి బీసీ సమన్వయ కమిటీ చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి పోరాటానికి పూర్తిగా మద్దతుగా వాళ్ళకి అండగా ఉండి ఈ ఉద్యమాన్ని మూలించడానికి సహకరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో కానీ ఈ పార్టీలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, అక్కడ కులాలు మనవాడి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున బీసీ కులాల సంఖ్య చెప్పడానికి సిద్ధంగా లేవు. ఎందుకంటే బీసీ కులాల సంఖ్య కానీ బయటకు వస్తే వాళ్ళు అన్ని రంగాల్లో ఓట్లు అడుగుతున్నారు. ఈ రోజున అన్యాయంగా మనం ఈ అగ్ర కులాలు అనుభవిస్తున్నటువంటి ఈ పదవుల్లోనూ ఈ ఉద్యోగాల్లోనూ, అంతేకాదు ఈ దేశంలో సమస్త వనరుల్లో కూడా రేపు బీసీలు మా జనాభా ప్రకారం ఓట్లు అడుగుతున్నటువంటి భయంతో ఈ రోజున ఈ అగ్ర కులాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు కూడా బీసీ కులాల యొక్క సంఖ్యను బయట పెట్టలేదు. బహుజన సమాజ్ మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే వేలుకోవడం బహుజన సమాజ్ పార్టీ ఒక సామాజిక న్యాయానికి కట్టుబడినటువంటి పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫులే, కాళేశ్వరరావు ఆశయాల్ని ఈ దేశంలో మరి అమలు చేయడానికి ఏర్పడినటువంటి పార్టీ ఇది. ఈ పార్టీ సామాజిక న్యాయం అంటే సమస్త రంగాల్లో కులాల ప్రకారం అందరికీ వాటా ఉండాలని చెప్పేసి అదొక సిద్ధాంతంగా బహుజన సమాజ్ పార్టీ బీసీ కులాలకి వాళ్ళ జనాభా ప్రకారం అన్ని రంగాల్లో ఓటా కావాలని చెప్పి కోరుతున్నటువంటి ఏకైక జాతీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ మాత్రమే. కాబట్టి ఈ రోజున బీసీ సమన్వయ కమిటీ ద్వారా ఆ కులాలన్నీ కూడా పార్టీ మీదకి వచ్చి ఈ రాష్ట్రంలో కులగణన సాధించాలనే ఉద్దేశంతో జరుగుతున్నటువంటి పోరాటాన్ని బహుజన సమాజ్ పార్టీ ఈ రోజున సమర్థిస్తుంది. ముందుండి వెనుకుండి కూడా నడిపించడానికి సిద్ధంగా ఉన్న చెప్పే సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని బహుజన సమాజ్ పార్టీ అంతేకాదు బీసీ సమన్వయ కమిటీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నామంటే, మీరు బీసీ పార్టీలు ఏదో బీసీ పార్టీగా మీరు తెలుగుదేశం పార్టీని బీసీకి పరిచయం చేస్తున్నారు, బీసీ లేకపోతే మా పార్టీ చెప్తున్నారు. ఈ రోజున ఈ రాష్ట్రంలో బీసీలను నడుపుతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కులగణన జరిపించాలని మరి ఎందుకు జరిపించాలని మీరు సిద్ధంగా లేరు. మరి తెలంగాణలో వైపున మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతున్నదో మరి ఈ రోజున బీసీ కులగణన జరిపించాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున ఆ కార్యక్రమాలు మొదలుపెట్టింది. మరి ఇక్కడ స్టార్ట్ చేయలేదు, ఇక్కడ మీరు పదపట్టలేదు అంటే ఇక్కడ రాష్ట్రంలో మీ పార్టీని గెలిపించినటువంటి బీసీలో కనీసం మీ గౌరవం లేదా, కోరుకున్నటువంటి డిమాండ్ మీద మీకు ఏమాత్రం ఆసక్తి లేదా, మరి వాళ్ళ యొక్క బాధ్యతల మీద మీకు ఏమాత్రం కమిటీ పెట్టాలని చెప్పి అడుగుతున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ రాష్ట్రంలో జనగణన బీసీ కులగణన జరగాలి, దానికోసం అని చెప్పేసి వెంటనే మరి బీసీ కులాల యొక్క డిమాండ్ దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రంలో కులగణన జరగడానికి వెంటనే ఈ కార్యక్రమాన్ని ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ధర్నా వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు సెంట్రల్ లో కూడా ఈ రాష్ట్ర పార్టీగా ఉన్నటువంటి జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, ఈ యొక్క మద్దతుతో ఈ రోజున మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వం మోడీ నడుస్తూ ఉన్నది. కాబట్టి మీరు కూడా మీ బాధ్యత ఏంటంటే ఈ రోజున మరి మోడీని మీరు ఒప్పించి జాతీయ స్థాయిలో కూడా కులగణన జరిగేటువంటి కార్యక్రమాన్ని ఒప్పించి జరిపించవలసిన
చూడాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ కోరుతూ ఉన్నాను. మిత్రులారా, మరి ఇప్పటికి ఎంతో మనం కోల్పోయాం. స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పుడు దాకా కొన్ని కోట్ల ఉద్యోగాలని కోల్పోయాం. రాజ్యాంగంలో సామాజిక న్యాయం చెప్పుకున్నా కూడా సామాజిక న్యాయం ప్రకారం మన జనాల ప్రకారం మరి అన్ని రంగాల్లో ఓటా కలుపుకున్నప్పుడు ఉద్యోగాల్లో మొన్నటిదాకా 93 దాకా బీసీకి ఉద్యోగాల్లో కేంద్ర ప్రభుత్వంలో మరి రిజర్వేషన్ లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వరకరకు వచ్చినటువంటి రిజర్వేషన్ తప్పితే ఈ దేశంలో మమ్మల్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక పార్టీలన్నీ కూడా అక్కడ కులాల చేతుల్లో ఉన్నాయి కాబట్టి బీసీ కుటుంబానికి న్యాయం జరగలేదు. అందుకనే మాన్య శ్రీ కాంశీరామ్ గారు చెప్పాడు, ఈ దేశంలో భారతదేశంలో బీసీ సమస్య అనేటువంటిదే భారతదేశ సమస్య. బీసీ సమస్య భారతదేశ సమస్య, బీసీ సమస్య భారతదేశ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పాడు. కాబట్టి 50% పైగా ఉన్నటువంటి బీసీ కులాల సంబంధించిన సమస్యను పక్కన పెట్టి ఈ దేశంలో అది సాధించాం ఇది సాధించాం అని చెప్పేసి గొప్ప చెప్పుకుంటూ మరి ఉత్తుత బడ్జెట్ తోటి ఉత్తుత లెక్కతోటి మరి మమ్మల్ని మోసం చేయాలని చూస్తే ఈ రోజున బీసీ కులాలకు సంబంధించిన వాడు ఊరుకోరు. ఇంకా ఈ చైతన్య రైతులు లేరు, చైతన్యవంతులయ్యారు. ఇప్పుడు దాకా మనం మోసం చేశారు, బీసీ కులాలను మోసం చేశారు, ఓజన్లు మోసం చేశారు. కానీ ఈ ఏమాత్రం కూడా చెల్లదు. రాబోయే కాలంలో బీసీ కులాల యొక్క సత్తా ఈ కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చూపిస్తామని దానికోసం బీసీ సమన్వయ కమిటీ చేస్తున్నటువంటి ఈ నిర్ణయానికి బహుజన సమాజ్ పార్టీ వాళ్ళతో తోడుండి ఈ ఉద్యమంలో ముందుకు కొనసాగుతుంది. మిత్రులారా, ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. రేపు ఈ రోజున రేవంత్ రెడ్డి తెలంగాణలో బీసీ కులాల యొక్క సంఖ్య పెంచడానికి ప్రోగ్రాం చేయమని ఆర్డర్ ఇచ్చాడు. ఇక్కడ రేపు ఎల్లుండో ఖచ్చితంగా